ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. నేను ఆత్మ సత్యాతి సత్యమైన వారిని తదా ఆత్మ అభిమాని స్థితిలో ఉంటూ ఈ శరీర భ్రాంతిని వదిలి నేను ఆత్మ పరోపకారి స్థితిలో ఉంటాను. నా ప్రియమైన తండ్రి పరమాత్మ జ్యోతిర్బిందు స్వరూపుడు వారి సత్యాతి సత్యమైన పిల్లవాడిని ఈ క్షణం వారి సన్ముఖంలో ఈ శక్తివంతమైన జ్ఞాన మురళిని వింటున్నట్టు అనుభవం చేసుకుంటాను. ఓం శాంతి. ओम शांति। मुरली डेट 17/5/2025। आज का हेडिंग मीठे बच्चे अपने आप को देखो, मैं फूल बना हूं। देह अहंकार में आकर कांटा तो नहीं बनाता हूं, बाप आया है तुम्हें कांटों से फूल बनाने। సో ఈరోజు పరమాత్మ సెల్ఫ్ రియలైజేషన్ మీద ఫోకస్ చేస్తున్నారు. వేరే వాళ్ళని చూడకండి, మిమ్మల్ని మీరు చూడండి. నేను ఎంతవరకు పుష్పం, ఒక ఫ్లవర్ ఎలా ఉంటుంది, అందరికీ హ్యాపీనెస్ ఇస్తుంది. ఫ్లవర్ ఒక సుగంధాన్ని వ్యాపింపచేస్తుంది. ఫ్లవర్ ఒక డివైన్ యాక్టివిటీస్ కి యూజ్ చేస్తారు. ఫ్లవర్ ఒక సేవా మార్గానికి యూజ్ చేస్తారు. ఫ్లవర్ భగవంతుడికి అర్పణ చేయడానికి యూజ్ చేస్తారు. ఫ్లవర్ అంటే అందరికీ ఇష్టం. సో నేను ఎంతవరకు ఒక పుష్పం ఫ్లవర్ గా అయ్యాను, దేహ అహంకారంలోకి వచ్చి ముళ్ళగా అయితే అవ్వటం లేదు కదా. భగవంతుడు వచ్చిందే ముళ్ళగా ఉన్న వారిని పుష్పం లాగా తయారు చేయడానికి. మరి నేను ఎంతవరకు అలాంటి స్థితిని మెయింటైన్ చేస్తున్నాను అనేది చెక్ చేసుకోవాలి. ఏదో ఎందుకు ఈ రోజే చెక్ చేసుకుందాం. ఈ రోజంతటిలో ఎంత సమయం నేను పుష్పంలాగా ఉన్నాను, ఎంత సమయం నేను ముళ్ళగా ఉన్నాను. ముళ్ళగా ఎవరికి దుఃఖం ఇవ్వలేదు కదా, పుష్పంలాగా ఉంటూ అందరికీ హ్యాపీనెస్ ఇస్తున్నాను కదా, చెక్ చేసుకోవాలి. प्रश्न, किस निश्चय के आधार पर बाबा से अटूट प्यार रख सकता है? पहले अपने को आत्मा समझ निश्चय करो, बाबा से प्यार रहेगा। यह भी अटूट निश्चय चाहिए। निराकार बाप इस भगीरथ पर विराजमान है, वह हमें इसके द्वारा पढ़ा रहा है। जब यह निश्चय अटूट थे तो प्यार कम हो जाता है, यह निश्चय टूटता है तो प्यार कम हो जाता है। సో బాబా అంటున్నారు, మొట్టమొదట మీకు మీరు నేనొక ఆత్మ అనే నిశ్చయం ఉండాలి. నేను పరమాత్మకి ప్రియమైన వారిని అనే నిశ్చయం ఉండాలి. తెగిపోని నిశ్చయం పరమాత్మ పైన ఉండాలి. వారెవరో కాదు, నా తండ్రి అనే నిశ్చయం ఉండాలి. వారు ఈ భగీరథుడి పైన, అంటే బ్రహ్మ దాదా లేఖరాజ్ ఆధారం తీసుకొని మనకి జ్ఞానాన్ని వినిపిస్తున్నారు, వారి ద్వారా చదివిస్తున్నారు. ఈ నిశ్చయం తెగిపోనిదిగా మీకు ఉండాలి. తెగిపోయింది అంటే భగవంతుడి పైన ప్రేమ కూడా తెగిపోతుంది. భగవంతుడి పైన ప్రేమే లేదంటే ఫస్ట్ వచ్చేదేంటి, బాడీ కాన్షియస్నెస్. బాడీ కాన్షియస్ వచ్చిందంటే ఫస్ట్ మనం నడిచేది నెగిటివ్ పాత్ పైన. ఎటు నడుస్తున్నాను, ఏం చేస్తున్నాను, భగవంతుడి పైన ఎంత నిశ్చయం ఉంది, ఇది స్వయానికి స్వయం చెక్ చేసుకోవాలి.
ओम शांति। कार्टून से फूल बनाने वाला भगवान वाच अथवा भागवन। भगवान वाच बच्चे जानते, यह कार्टून से फूल बनाने के लिए आया है। हर एक समझते पहले हम कांटे थे, अब फूल बन रहा है। మరి ముళ్ళ నుంచి పుష్పాలుగా తయారు చేసే ఇక్కడ ఒక సోల్ ని ముళ్ళగా దుఃఖంతో బాధ పెడుతూ ఉన్న బాధతో ఉన్న ఒక సోల్ ని పుష్పంలాగా తయారు చేయడానికి తోటమాలి అయిన పరమాత్మ వచ్చారు. వారే ముళ్ళగా ఉన్న మనల్ని పుష్పంలాగా తయారు చేస్తారు. మీకు కూడా తెలుసు, ఒకప్పుడు మనం ముళ్ళగా ఉండేవాళ్ళం. భగవంతుడు మనని పుష్పంలాగా తయారు చేస్తున్నారు. వారి వారి మహిమ ఏంటి? పతిత పావన అంటాం. ఓ నావికుడా, ఈ దుఃఖం అనే ఇటు నుంచి సుఖంలోకి నన్ను తీసుకెళ్ళు అంటాం. ఓ తోటమాలి, ముళ్ళగా ఉన్న నన్ను పుష్పాలుగా తయారు చేయండి అంటాం. ఓ పాప కటేశ్వర్, నాలో ఉన్న పాపాలను సమాప్తం చేయించండి అని ఈ విధంగా చాలా చాలా పేర్లు పెట్టేశాం పరమాత్మకి. వారి ఇంకొక మహిమ ఏంటి? జ్ఞాన సాగరుడు, సుఖ సాగరుడు, ఆనంద సాగరుడు, పవిత్రత సాగరుడు, శాంతి సాగరుడు, దివ్యగుణ దాత, పతిత పావనుడు. ఈ విధంగా తనకి చాలా పేర్లు ఉన్నాయి. कांटे रूपी मनुष्य से अभी हम फूल देवता बनने आया है, एम ऑब्जेक्ट है। अब हर एक को अपनी दिल से देखना है, हमारे में दैवी गुण है, मैं सर्वगुण संपन्न बनता हूं। మరి ప్రతి ఒక్కరూ మీ హృదయాన్ని మీరు అడగాలి, నాలో దైవీ గుణాలు ఉన్నాయా? నేను ఆత్మ సర్వ గుణాలతో సంపన్నంగా అవ్వగలుగుతున్నానా? आगे तो देवताओं की महिमा गाते हैं, अपने को कांटे समझते हैं। अब निर्गुण हारे में कोई गुण नहीं, क्योंकि 5 विकार है। ఇంతకు ముందు దేవతల మహిమ పాట పాడుతూ ఉండేవారు. ఇంతకు ముందు ఎలా ఉండేవారు? ఓ భగవంతుడా అని రాయి రప్పల్లో భగవంతుని ఎత్కేవారు, కోన కోనాల్లో భగవంతుని ఎత్కేవారు, మనిషి మనిషిలో భగవంతుడు ఉన్నారని అనుకునేవారు. కానీ ఇప్పుడు భగవంతుడి పరిచయం తెలిసింది. నేను గుణహీనుడిగా ఉండేవాడిని, నాలో ఏ గుణాలు లేవు. ఇప్పుడు యాక్చువల్లీ నేను ఎవరు? ఇక్కడ నేను అంటే ఆమ సోల్. నేను ఎలాంటి సోల్ అనే విషయాన్ని కూడా నేను తెలుసుకున్నాను. अपने को आत्मा समझो, बाबा के साथ बहुत प्यार रहे। अभी तुम जानते हैं निराकार बाप इस रथ में विराजमान है। మరి స్వయానికి స్వయం ఆత్మ అని భావించండి. బాబాతో తెగిపోని నిశ్చయం, ఎంతో ప్రేమ అనేది మీకు ఉండాలి. భగవంతుడు కూడా దాదా లేఖరాజ్ అనే శరీరంలో విరాజమానం అయ్యారు కదా. ఈ నిశ్చయం ఎప్పుడూ తెగిపోకూడదు. నేను ఒక ఆత్మ అనే నిశ్చయం, నా తండ్రి పరమాత్మ అనే నిశ్చయం, ఈ డ్రామా ఎలా అయితే నడుస్తుందో కళ్యాణకారి అనే నిశ్చయం ఎప్పుడూ మీకు తెగిపోకూడదు. या बिल्कुल पक्का निश्चय चाहिए, మాయా సంశయమే లే జాతి హే. మీకు ఎంతో పక్కా నిశ్చయం ఉండాలి, ఎందుకంటే మాయ మిమ్మల్ని సంశయంలో, డౌట్ఫుల్నెస్ లోకి తీసుకెళ్తుంది. నిజంగా నేను సోలేనా? నిజంగా ఏదైతే మురళి వింటున్నాం అది కరెక్టేనా? నిజంగా ఈ సృష్టి చక్రం అంతమవుతుందా? అసలు నిజంగా పరమాత్మ ఉన్నారా? ఈ విధంగా మిమ్మల్ని ఎన్నో డౌట్స్ లోకి తీసుకెళ్తుంది. సో మీకు మాత్రం తెగిపోని నిశ్చయం ఉండాలి. అభిహం సంగం యుగ్ పర్ హే. ఇప్పుడు నేను సత్యుగానికి కలియుగానికి మధ్యన సంగమ యుగంలో ఉన్నాను. పురుషోత్తమ ఆత్మగా ఉన్నాను. పురుషోత్తముడిగా నేను తయారవుతున్నాను. నిన్న నేను ఎక్కడ ఉండేవారిని, ఈ రోజు నేను ఎక్కడ ఉన్నాను అనేది మీకు తెలుసు. కితనా గందా లగా హుయే, ఇస్కో కహా జాతా వేశ్యాలయ. ఎంతగా మురికి పట్టిన వారిగా నేను అయిపోయాను. సో అందుకే దీన్ని ఏమంటారు? వేశ్యాలయం అని అంటారు. వేశ్యాలయం అంటే అందరూ విషంతో జన్మ తీసుకున్న వారు అని అంటారు. స్వయం పరమాత్మ వస్తారు శివాలయాన్ని స్థాపన చేయడానికి, ఒక పవిత్రమైన ప్రపంచాన్ని స్థాపన చేయడానికి. దాని పేరేంటి? సత్యుగం. దాని పేరే స్వర్గం. కుత్తే బిల్లి కచ్ మచ్ మే కహ దేతా హై, కితనా ఫరక్ హో గయా హే. ప్రపంచమంతా పరమాత్మ ఎక్కడున్నారంటే పరమాత్మ సర్వవ్యాపి. రాళ్ళు రప్పలు, కుక్క పిల్లి నక్క, కోన కోనాల్లో, కొండల్లో, వాయులో, అన్ని చోట్ల పరమాత్మ ఉన్నారంటారు. కామన్ సెన్స్ యొక్క విషయం,
ఇన్ని చోట్ల పరమాత్మ అంటే ప్రపంచం ఎంత అందంగా ఉండాలి, మనుషులు ఎంత డివైన్ గా ఉండాలి. కానీ ప్రపంచం అలా ఉందా? లేదు కదా. సో ఈ అంతిమ జన్మ ఈ విధంగా అయిపోయింది. విషం తీసుకోవడం మొదలు పెట్టారు. ఆత్మ అపవిత్రంగా అయిపోయింది. కానీ మనకు తెలుసు ప్రతి ఒక్క ఆత్మ తన తన పాత్రను ఈ విధంగా ప్లే చేస్తుంది. సత్యుగం మళ్ళీ పునఃస్థాపన అవ్వాల్సిందే. वहां बच्चे होते हैं श्री कृष्ण जैसे, सतो प्रधान फूल है ना, अभी तुम मालिक बनते हो, अपने से पूछो हम फूल बना हुआ हूं. అక్కడ సత్యుగంలో కూడా ప్రతి చిన్న పిల్లలు కూడా శ్రీకృష్ణుడు ఎంత ప్యూర్ గా ఉంటాడో, సుందరంగా ఉంటారో అలా ఉంటారు. అంటే ఒక ఫ్లవర్ లాగా ఉంటారు. సో ఇప్పుడు మీ సోల్ కూడా అంత పుష్పం లాగా తయారవుతుంది. మరి మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి. మళ్ళీ నేను పుష్పం లాగా అవ్వుతున్నానా? నాలో ఎలాంటి దేహ అహంకారం అనే ముళ్ళైతే లేదు కదా. స్వయానికి స్వయం ప్రతి క్షణం నేను ఒక ఆత్మ అని భావిస్తున్నానా? పరమాత్మని నేను ఎంత సమయం స్మృతి చేస్తున్నాను? స్వయం పరమాత్మ నన్ను సతో ప్రధానంగా తయారు చేస్తారు, ముక్తి జీవన్ముక్తి ధామంలోకి తీసుకెళ్తారంటే నేను ఎంత సంతోషంగా ఉండాలి. అంతేగాని నాలో దేహ భ్రాంతి లేదు కదా, అపవిత్రంగా అవ్వట్లేదు కదా, సంతోషం మాయమైపోతుందా, 84 జన్మల చక్రాన్ని నేను గుర్తు పెట్టుకుంటున్నానా, మర్చిపోతున్నానా అనేది స్వయం చెక్ చేసుకోవాలి. బాబా మనకి ఇప్పుడు ఆది మధ్య అంతిమ రహస్యాన్ని అర్థం చేస్తున్నారు. నేను మరి ఎంతగా పరమాత్మని స్మృతి చేసి నా పాపాలను సమాప్తం చేసుకునే శ్రమ చేయాల్సిన అవసరం ఉంటుంది. చెక్ చేసుకోవాలి. दाना फर्स्ट पॉइंट, सवेरे अमृत वेले उठकर बाबा से मीठी मीठी बातें करनी है, अशरीरी बनने का अभ्यास करना है. ध्यान रहे बाबा की याद के सिवाय कुछ भी याद ना आए. अपनी दृष्टि बहुत शुद्ध पवित्र रहना है. दैवी फूलों की बगीचा तैयार हो रहा है, इसलिए फूल बनने का पूरा पुरुषार्थ करना है, कांटा नहीं बनना है. సో బాబాయ్ వాళ్ళ క్లియర్ గా ఏం చెప్తున్నారు? అమృత వేళ మార్నింగ్ 4 to 4:45 ఒక అమృత గడియ. ఆ టైంలో పరమాత్మని స్మృతి చేసి ఏదన్నా విష్ మనం కోరుకున్నా కంపల్సరీ నెరవేరుతుంది. సో ఆ టైంలో మీరు బాబాతో చాలా మీఠీ మీఠీ బాతే కరు, బాగా మధురంగా మాట్లాడండి. సోల్ కాన్షియస్నెస్ డెవలప్ చేసుకోండి. ధ్యాస పెట్టండి. నేను బాబాని స్మృతి చేయాలి, ఇక ఎవ్వరూ నాకు గుర్తు రాకూడదు. మన దృష్టి మనం ఇతరుల్ని చూసే విధానం, ఒక సిచ్యువేషన్ చూసే పద్ధతి ఎంతో శుద్ధంగా ఉండాలి. నా కోసం దైవీ పుష్పాల తోట తయారవుతుంది కాబట్టి నేనెంతో సుందరమైన పుష్పంలాగా అవ్వటానికి పురుషార్థం చేయాలి. అంతేకాని నేను ఆత్మ ముళ్ళగా అవ్వకూడదు. वरदानम, अपनी पावरफुल स्थिति द्वारा मनसा सेवा का सर्टिफिकेट प्राप्त करने वाले स्व अभ्यासी भव. స్వయం యొక్క పవర్ఫుల్ స్థితి ద్వారా మనసా సేవ చేసే సర్టిఫికెట్ తీసుకోవాలి. అంటే విశ్వం మొత్తంలో లైట్ మరియు మైట్, ప్రకాశం, శక్తి యొక్క వరదానాన్ని ఇవ్వాలి. ఎలా ఇవ్వాలి? ఒక మెడిటేషన్ పాత్ లో ఉంటే ఇవ్వాలి. అది ఇచ్చే కరెక్ట్ సమయం ఏంటి? అమృత్ వేళ సమయం. అమృత్ వేళ వాయుమండలం చాలా ప్యూర్ గా, శుద్ధంగా, సైలెంట్, శాంతిగా ఉంటుంది. ఆ సమయంలో మీకు మీరు పరమాత్మ నుంచి అంత పవర్ఫుల్ దృష్టి తీసుకొని ఆ దృష్టిని ప్రతి ఒక్కరిపైన వ్యాపింప చేసి శ్రేష్టమైన సేవ మీరు చేయగలగాలి. సో అప్పుడు మీరు ఏమనుకున్నా నిర్విఘ్న వాయుమండలం తయారవుతుంది. స్లోగన్, समझदार वह है जो मनसा वाचा कर्मना तीवो सेवाएं साथ साथ करता है. మనసా వాచా కర్మన 3 సేవలు వెంట వెంటనే చేసే వారిని తెలివైన వారు అని అంటారు. సో ఈరోజు మురళి యొక్క స్వమానం, నేను శుద్ధమైన దృష్టిని పెట్టుకునే ఆత్మను. मैं आत्मा शुद्ध दृष्टि रखने वाला हूं. I the soul have a pure vision all the time. ఓకే. సో ఈ ప్రపంచానికి అమృత్ వేళ
ఎలాంటి అభ్యాసం ద్వారా మంచి వాయుమండలాన్ని ప్రకాశింప చేద్దామనే దాని మీద ఇప్పుడు మనం మెడిటేషన్ చేద్దాం. ఓకే, చలో, రిలాక్స్. ఓం శాంతి. నేను భృకుటి మధ్య స్థానంలో ఉన్న పవిత్రమైన శుద్ధమైన ఆత్మను, సేవాదారి ఆత్మను, నిశ్చింత చక్రవర్తిని, శీతలమైన ఆత్మను, సత్యమైన సంస్కారం కలిగిన వారిని ఒక్క క్షణం భృకుటి మధ్య స్థానంలో ఉంచు. ప్రకాశవంతమైన స్థితిలో ఉంచాను. నా నుంచి ప్రకాశం పరమాత్మ ద్వారా తీసుకున్న శక్తులతో ఈ ప్రకాశాన్ని పెంచుకుంటున్నాను. భృకుటి మధ్య స్థానంలో ఒక నిర్విఘ్న ప్రకాశవంతమైన ఆత్మను, నేను ఆత్మ సతో గుణి రూపంలో ఉంటాను. సర్వంస త్యాగి స్థితిలో ఉంటాను. నా నుంచి నలువైపులా ప్రకాశాన్ని ప్రజ్వలితం చేసేవారిని, సత్యమైన సేవకుడను, సతో ప్రధాన ఆత్మను, నేను ఆత్మ నా ఇంట్లో ఉన్న ప్రతి ఆత్మకి ప్రకాశవంతమైన కిరణాలను పంపిస్తున్నాను. I, the soul, a divine personality, I always try to experience the purity of my own self, the divine vibrations of my own self. I am the one chosen by the Almighty. I am the one always at godly service. I experience utmost happiness and peacefulness from the Supreme Father. I belongs to the One Father. He is the Almighty Authority. For the next few seconds, I try to experience the powerful rays from my Father, the power filled with peace and happiness. All the rays are falling onto my soul and I am becoming powerful. My own powerful stage be as a power station where every other soul take the power out of it. Hey Father, thank you so much for showing me the path of purity from the Supreme Father. I follow your path and be a blissful personality all the time. Om Shanti, Shanti, Shanti. I, the soul, experience the unlimited power from the Supreme Father. Spread the God's power to every part of this body.
and every second I try to radiate the same power to every other soul and always be at a serviceable stage. Om Shanti.